విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్సుమాంజలి. భగవద్గీతను యువత అర్థం చేసుకొని ఆచరించవలసిన ప్రధానమైన విషయాలను శ్లోకాల రూపంలో సంక్షిప్తంగా వివరించటం జరుగుతుంది. అందులో ఒకటోది లక్ష్యం పైన దృష్టి సారించు. సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యవదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. భావం: కృష్ణ, రణరంగమునందు నిలిచియున్న ప్రతిపక్ష యోధులను పరికించి వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసియున్నదో గమనించునంతవరకు రథమును ఇరు సేనల మధ్య నిలిపియుంచుము. 2. అధైర్యాన్ని వదిలిపెట్టి ధైర్యంతో ముందుకు సాగు. క్లైభ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. భావం: పార్థ, అధైర్యము పొందకుము. పరంతపుడవగు నీకు ఇది తగదు. నీచమగు ఈ మనోదౌర్బల్యమును వీడి యుద్ధమునకు సంసిద్ధుడవై లెమ్ము అని జాగృతిని చేయ ప్రయత్నించిన శ్రీకృష్ణునితో అర్జునుడు. 3. అనవసరమైన విషయాలను గురించి బాధపడకు. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసూనగతాసూంచ నానుశోచంతి పండితాః. భావం: దుఃఖింపదగని వారిని గూర్చి దుఃఖించుచుంటివి, పండితుని వలెను పలుకుచుంటివి. జీవించి ఉన్న వారిని గూర్చి గాని మరణించిన వారిని గూర్చి గాని పండితులు దుఃఖింపరు. 4. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకో. నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. భావం: ఆత్మ జరామరణములు లేనిది. ఇది ఒకప్పుడుండి మరి ఒకప్పుడు లేకపోవుట అనునది లేదు. ఇది జన్మరహితము, నిత్యము, శాశ్వతము, సనాతనము అయినది. చంపబడినది శరీరమే కానీ ఆత్మ కాదు. 5. గౌరవం కలవానికి అపకీర్తి మరణం కంటే దారుణమైనది. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. భావం: నీ అపకీర్తిని గూర్చి లోకులు చిరకాలము చెప్పుకొందురు. గౌరవము కలవానికి అపకీర్తి కన్నా మరణము కన్నా అధికమైనది. 6. జయాపజయాలతో ప్రమేయం లేకుండా ధర్మం కోసం పోరాడు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్య నైవం పాపమవాప్యసి.
సుఖదుఖములను, లాభాలాభములను, జయాపజయములను సమముగా నించి యుద్ధమునకు సంసిద్ధుడవు కమ్ము. అట్లు చేయుదవేని నీవు పాపమును పొందవు. 7. బాగుగా ఆలోచించి స్థిరమైన నిర్ణయానికి రా. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశేకాహ్యనంతాచ్చ బుద్ధయో వ్యవసాయినాం. భావం: కురునందన, యోగానుష్ఠానమున నిశ్చయముతో కూడిన బుద్ధి ఒకటియే ఉండును. నిశ్చయము లేని వారి బుద్ధులు పలు విధములై అనంతములై యుండును. 8. ఫలితం కోసం ఎదురు చూడకుండా నీవు చేయవలసిన పనిని చేసుకుంటూ వెళ్ళు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. కర్మాచరణమునందే నీకధికారము కలదు, కానీ దాని ఫలితము పైన ఎన్నడూనూ లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు. అట్లని మానుటయందాసక్తుడువు కావలదు. 9. పనిలో నైపుణ్యాన్ని పెంచుకో. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. సమత్వ బుద్ధి గలవాడు పాపపుణ్యములను రెండింటినీ ఈ లోకమునందే త్యజించును. కావున సమత్వ బుద్ధితో నిష్కామ కర్మయోగము కొరకు ప్రయత్నింపుము. నిష్కామముగా సమత్వ బుద్ధితో కర్మలను ఆచరించుటయే నైపుణ్యము. కర్మాచరణమునందు నైపుణ్యమే యోగము. అనవసరమైన ఆలోచనలు మాని ఏకాగ్ర చిత్తంతో పనిచెయ్యు. ఇది 10వ శ్లోకం. శృతి విప్రతిపన్నాతే యథాస్తాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్యసి. నానా విధములగు విషయముల శ్రవణముచే విచలితమైన నీ అంతఃకరణము ఎప్పుడూ పరమాత్మ ధ్యానమందు స్థిరముగా నిలిచియుండునో అప్పుడు నీవు యోగమును పొందగలవు. 11. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా స్థితప్రజ్ఞుడిగా ఉండు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునురిచ్యతే. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖముల యందు ఆసక్తి లేనివాడును, రాగము భయము క్రోధము తొలగినవాడును అయిన ముని స్థితప్రజ్ఞుడని చెప్పబడును. 12. ఉత్తమ జీవితం గడపాలంటే ఇంద్రియాలను అదుపులో పెట్టుకో. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపచ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః తాని సర్వాణి సంయమ్య యుక్తాసీతమత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. భావం: ఓ కౌంతేయ, వివేకి అయినవాడు
నిగ్రహింప ఎంత ప్రయత్నించినను ప్రబలమైన ఇంద్రియములు వాని మనస్సును విషయముల వైపు ఆకర్షించుచునే ఉండును. కావున సర్వేంద్రియములను నిగ్రహించి ఏకాగ్ర చిత్తముతో మత్పరాయణుడై ఉండవలెను. ఇంద్రియములను స్వాధీనమనర్చుకుని వాని బుద్ధి స్థిరముగా నుండును. 13. పతనానికి దారితీసే స్వార్థపరమైన కోరికల విషవలయంలో చిక్కుకోకు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. భావం: విషయ వాంఛలను గూర్చి సదా మననము చేయువానికి వాని యందు అనురాగమధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధము వలన అవివేకము కలుగును. అవివేకము వలన మనుజుడు సత్ప్రవర్తనను విస్మరించి దాని ఫలితముగా బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును. 14. శాంతమున్నవానికే సౌఖ్యం లభిస్తుంది. నాస్తి బుద్ధిరయుక్తస్య నాచాక్తస్య భావనా నాచాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. భావం: ఇంద్రియములు మనస్సు వశమునందుండని వానికి ఆత్మ విషయక బుద్ధి ఉండదు. అట్టి అయుక్తునకు ఆత్మస్వరూప భావన కలుగదు. ఆత్మచింతన లేనివానికి శాంతి లభించదు. శాంతి లేనివానికి సుఖమెట్లు లభించును? 15. లోక కళ్యాణం కోసం ఆలోచించే జ్ఞానిలా జీవించు. యాని సా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమే యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. భావం: సమస్త ప్రాణులకు ఏది రాత్రి అయ్యున్నదో దాని యందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొనియుండును. దేని యందు ప్రాణులు మేల్కొనియున్నచో అది పరమార్థ తత్వానికి రాత్రి అయి ఉండును. 16. విషయ భోగాలపై ఆసక్తి ఉన్నవాడు శాంతిని పొందలేడు. అపూర్వమానమచల ప్రతిష్ఠు సముద్రమాపః ప్రవిశంతి తత్పత్ కామాయం ప్రవిశంతి సర్వే శాంతిమాప్నోతు న కామకామీ. అనంత జలరాశితో అలరారుచున్న సముద్రములోనికి నదులన్నీయూ వచ్చి చేరి ఆ సముద్రములో లీనమగునట్టు ఎట్టి వికారములు కలిగింపకయే సమస్త భోగములు స్థితప్రజ్ఞులలో లీనమగుచున్నవి. ఆ పురుషుడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందజాలడు. 17. నీకు విధించబడిన కర్తవ్యాన్ని జాగ్రత్తగా ఆలోచించి జీవనాన్ని సాగించు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రార్థం
శరీరయాత్రాంపి చ తేన ప్రసిద్ధ్యేద కర్మణః. భావం: నీవు శాస్త్రవిహితమైన కర్మను ఆచరింపుము. కర్మలనాచరింపకుండుటచే కార్యాచరణమే శ్రేష్టము. కర్మలను చేయకుండుట వలన నీకు శరీరయాత్ర కూడా సిద్ధింపదు. 18. నీకు విధించబడిన పనిని పవిత్రమైన భావనతో చెయ్యి. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. భావం: కర్మ వేదము వలన కలుగును, వేదము పరమాత్మ వలన ఉద్భవించెను. కావున సర్వవ్యాపి అయిన బ్రహ్మము సర్వదా యజ్ఞమునందు ప్రతిష్ఠితమై ఉన్నది. 19. నీవు చేయవలసిన పనిని ఫలితం గురించి మదనపడకుండా చెయ్యి. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర. అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. అర్జున, ఫలాపేక్షరహితముగా నీవు చేయవలసిన కర్మలను ఆచరించుము. అట్లాచరించుచు మనుజుడు మోక్షమునందును. 20. నీవు చేయవలసిన పనిని లోకహితం కోసం చెయ్యి. కర్మణైన హి సంసిద్ధిమాస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. భావం: జనకుడు మున్నగువారు నిష్కామ కర్మచేతనే మోక్షమును పొందిరి. కావున అర్జున, నీవును లోకహితార్థమై కర్మలను ఆచరించుటయే సముచితము. 21. నీవు చేయవలసిన పనిని ఇతరులకు ఆదర్శం అగునట్లుగా చెయ్యి. యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. భావం: ఉత్తములైన వారు దేనిని ఆచరింతురో దానినే ఇతరులను ఆచరింతురు. ఉత్తములు దేనిని ప్రమాణముగా అంగీకరింతురో లోకమంతయు దానినే అనుసరించును. 22. నీ పనిని నేర్పుతో లోక కళ్యాణం కోసం చేస్తూ ఇతరుల చేత కూడా చేయించు. నబుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. భావం: జ్ఞాని అయినవాడు కర్మాసక్తులైన అజ్ఞానుల బుద్ధిని చెలింపజేయరాదు. తాను నిష్కామముగా నేర్పుతో కర్మలను ఆచరించుచు వారి చేత ఆచరింపజేయవలెను. 23. కర్మఫలాన్ని పరమాత్మకు అర్పించి జీవన పోరాటాన్ని సాగించు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యద్యస్వవిజగతజ్వరః. భావం: అర్జున, వివేక బుద్ధితో సమస్త కర్మలను నాయందు సమర్పించి నిష్కాముడవై మమకారము లేనివాడవై సంతాపమును వదిలి యుద్ధము చేయుము. 24. రాగద్వేషాలకు వశం కాకుండా పనిచెయ్యి. ఇంద్రియస్యేంద్రియస్యార్థే
రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపందినౌ. భావం: అర్జున, ఇంద్రియ విషయములన్నింటిలోనూ రాగద్వేషములు వ్యవస్థితములయ్యుండును. మనుజుని శ్రేయో మార్గమునకు ప్రబల శత్రువులైన ఆ రాగద్వేషములకు వశము కావలదు. 25. నీకు విధించబడిన ధర్మాన్నే ఆచరించు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. భావం: చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మ ఆచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది.